నమస్కారం అండి అందరికీ. నేను మీ సందీప్ కుమార్, కరస్పాండెంట్ శ్రీనారాయణ హై స్కూల్ ముస్తాఫనగర్ ఖమ్మం. మరి ముందుగా విద్యార్థులకు మరి వారి తల్లిదండ్రులకి అందరికీ కూడా ఈ రాబోయే 2024-25 నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ విద్యా సంవత్సరంలో ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా మంచి మార్కులు తీసుకొని వారి యొక్క భవిష్యత్తుకి బంగారు బాటలు వేసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా మరి ఈ అకాడమిక్ ఇయర్ ఎప్పటిలాగానే ఈ అకాడమిక్ ఇయర్ కూడా మరి జూన్ 12 నుంచి మరి పాఠశాలలు అనేవి పునఃప్రారంభమవుతున్నాయి. మన పాఠశాల కూడా జూన్ 12 నుంచి పునఃప్రారంభిస్తున్నాము. నర్సరీ నుంచి 10వ తరగతి వరకు కూడా మనం అడ్మిషన్స్ని తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఇంతకుముందు జరిగినటువంటి విద్యా సంవత్సరంలో మనము మంచి ఫ్యాకల్టీతోని మరి క్లాసెస్ తరగతులని రన్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా 10వ తరగతిలో మంచి ఫలితాలని తీసుకువస్తూ 100% రిజల్ట్తోని మనం ముందుకు వెళుతున్నాము. అదేవిధంగా పిల్లలకు కూడా క్రమశిక్షణను కలిగి ఉన్నటువంటి విద్యని అందిస్తూ పెద్దవారి పట్ల టీచర్ల పట్ల గౌరవప్రదముగా ఉంటూ అన్నీ నేర్పిస్తూ వాళ్ళకి మరి విద్యా సంవత్సరాన్ని మరి కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. ఎక్కడా కూడా పిల్లలకి ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని రకాలుగా వ్యాన్స్ ఫెసిలిటీస్ కావచ్చు, అదేవిధంగా మంచి స్టాఫ్ కావచ్చు, స్టడీ అవర్స్ కావచ్చు, అదేవిధంగా ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేయడం కావచ్చు, ప్రతి దాంట్లో కూడా మనము ముందుగా ఉంటూ పిల్లలకి గైడ్లైన్స్ ఇస్తూ మరి తరగతులని మరి అదేవిధంగా విద్యా సంవత్సరాన్ని మనము కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా తీసుకున్నట్లయితే ఈ విద్యా సంవత్సరం కూడా నూతన ప్రణాళికతోని మరి విద్యార్థులని భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని మరి మంచి విద్యార్థులని మన యొక్క దేశానికి అందించాలనేటటువంటి ఉద్దేశంతో మరి యొక్క సంవత్సరం కూడా మంచి పాఠ్య ప్రణాళికతోని మరి మంచి స్టాఫ్తోని మేము మీ ముందుకు రాబోతున్నాము. మరి అదేవిధంగా ఈ సంవత్సరం తీసుకున్నట్లయితే ఈ అకాడమిక్ ఇయర్ మనము ఎస్పెషల్లీ 5వ తరగతి విద్యార్థులకి 6వ తరగతిలో నవోదయలో జాయిన్ చేయించడం కొరకు మరి ఈ అకాడమిక్ ఇయర్ మనము ఎస్పెషల్ 5వ తరగతి విద్యార్థుల కోసం నవోదయ కోచింగ్ను కూడా మనము స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి లాస్ట్ ఇయర్ తీసుకున్నట్లయితే మనము 3rd క్లాస్ నుంచి ఉన్నటువంటి 8th క్లాస్ పిల్లల వారికి కూడా మనం ఏం చేసామంటే గ్రూప్స్ లెవెల్లో మనము ఆర్థమెటిక్, రీజనింగ్, అదేవిధంగా జీకే, అదేవిధంగా తీసుకున్నట్లయితే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా రన్ చేయడం జరిగింది. సో ఈ అకాడమిక్ ఇయర్ కూడా అదే విధముగా మనము ఏదైతే స్పోకెన్ ఇంగ్లీష్ కావచ్చు, అదేవిధంగా గ్రూప్ సంబంధించినటువంటి కోచింగ్ కావచ్చు, అదేవిధంగా ఆర్థమెటిక్, రీజనింగ్ కూడా మనము ఈ అకాడమిక్ ఇయర్ కూడా కోచింగ్ని ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా మంచి ఫ్యాకల్టీతోని బిఫోర్ అంత ఉన్నటువంటి దానికంటే కూడా ఇంకా క్వాలిఫైడ్ హ్యాండ్స్ అంతకుముందు కూడా మనకి ఎప్పుడు కూడా మనకి ప్రతి సంవత్సరం ఎప్పుడు తీసుకున్నా కానీ మంచి క్వాలిఫైడ్ హ్యాండ్స్ని మనం తీసుకోవడం జరుగుతుందని ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా తక్కువ స్ట్రెంత్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా డిగ్రీ ఆ పైన ఉన్నటువంటి ఫ్యాకల్టీని మాత్రమే మనము టేకప్ చేసి వారి చేత మాత్రమే మనము టీచింగ్ క్లాసుల్ని నిర్వహించడం జరుగుతుంది. ఎక్కడ కూడా క్వాలిఫైడ్ హ్యాండ్స్ లేకుండా బిలో డిగ్రీ స్టాండర్డ్ కూడా లేనటువంటి టీచర్ ఇంతవరకు మనం ఎప్పుడు కూడా టేకప్ చేయలేదు ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో. సో ఎప్పుడు కూడా మనము మంచి క్వాలిఫైడ్ హ్యాండ్స్తోనే మనము క్లాసెస్ రన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 10th క్లాస్ పిల్లలకి మార్నింగ్ 5:30 టు ఈ నైట్ 9:30 వరకు 9:30 వరకు కూడా మనము ట్యూషన్స్ని రన్ చేసినటువంటి రోజులు కూడా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కూడా మేము అదేవిధంగా క్లాసెస్ని రన్ చేయడం జరిగింది, ట్యూషన్స్ కూడా రన్ చేయడం జరిగింది. మరి మా యొక్క తల్లిదండ్రులకి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. మరి ఒకటే గుర్తుపెట్టుకోండి, శ్రీనారాయణ అంటేనే కేరింగ్, దాని తర్వాతనే ఎడ్యుకేషన్ అండి. ఒకటి ముందుగా మనకి ఎడ్యుకేషన్ కానివ్వండి, సెక్యూరిటీ పర్పస్ కానివ్వండి, మనకి ముందుగా గుర్తొచ్చేది ఏంటంటే శ్రీనారాయణ స్కూల్. కాబట్టి పేరెంట్స్ అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసేదంటే మనము కేవలము
ఒక మంచి విద్యార్థులను తయారు చేసి, క్రమశిక్షణతో కూడినటువంటి విద్యార్థులను తయారు చేసి వాళ్ళకి మంచి నైతిక విలువలు నేర్పించి మంచి భవిష్యత్తుని అందించాలనేటటువంటి ఉద్దేశంతోనే మరి ఈ యొక్క పాఠశాలని మనం ప్రారంభించడం జరిగింది. ఇప్పటివరకు కూడా మనం అదే బాటలోనే వెళ్తున్నాము. ఇది ముందు రాబోయేటటువంటి రోజుల్లో కూడా మనం అదే విధముగా ఏదైతే మన యొక్క మోటివ్ ఏదైతే ఉందో ఆ వేలోనే మనము వెళ్ళిపోవడం జరుగుతుందండి. సో పిల్లలకి మంచి విద్యని అందించడానికి ఏర్పాటు చేయబడినటువంటి విద్యాసంస్థ కాబట్టి మరి మీరు దీన్ని మన యొక్క విద్యాసంస్థని ఆదరించండి అని చెప్పేసి కోరుకుంటున్నాము. అదేవిధంగా మరి మా మీద నమ్మకం ఉంచి మా దగ్గరికి పిల్లలని పంపిస్తున్నటువంటి ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా, తల్లిదండ్రులకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మీరు పంపించడమే కాదండి, మీ యొక్క ఇంటి పక్కల కానివ్వండి, మీ రిలేటివ్స్ కానివ్వండి, ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన యొక్క స్కూల్ని మీరు సజెస్ట్ చేయండి. మీ యొక్క నమ్మకాన్ని మేము ఎప్పుడు కూడా కోల్పోము. ఖచ్చితంగా మీ పిల్లలకి ఒక మంచి విద్యను అందించి వారి యొక్క బంగారు బాటకి, భావితరాలకు బంగారు బాటని అందిస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటున్నాను. సో థ్యాంక్ యూ.